Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేట గ్రామం బండారు వారి వీధిలో భూ వివాదం తీవ్ర కలకలం రేపుతుంది. గ్రామానికి చెందిన బండారు దొరబాబు తన సరిహద్దు భూమిలో నిర్మించుకున్న ప్రహరీ గోడను దాయాదులు అక్రమంగా కూల్చివేశారు. ఈ వివాదంపై ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. అయితే కేసు కోర్టు పరిధిలో ఉండగానే స్థానిక పోలీసులు రంగప్రవేశం చేయడంపై బాధితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దొరబాబు ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పోలీసులు దాయాదులకు కొమ్ము కాస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తాము హైదరాబాద్ లోని హ్యూమన్ రైట్స్ కమిషన్ నుండి వచ్చామంటూ తమను తీవ్రంగా బెదిరిస్తున్నారని బాధితుడు బండారు దొరబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇట్ట పోయి కెమెరా పైన కెమెరా నాన్నగారి పేరు బండారు మదన్ మోహన్ రావు, నా పేరు దొరబాబు. వాళ్ళ కొడుకుని పక్క ఇంటి వాళ్ళు వచ్చి బండారు వీరమాంబ, వాళ్ళ వాళ్ళు బండారు ఆదిలక్ష్మి, వాళ్ళ తమ్ముడు శ్రీనివాసరావు, తమ్ముడు వీళ్ళ మా ఇంటికి మా ఇంటి పక్కన ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి గొడవ, సుమారు 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతుంది. దాని తర్వాత ఏమైందంటే క్రమంలో మేము మండల ఆఫీస్కి, కలెక్టర్కి తిరిగి మేము అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాము. సర్వేరు పంపించి, కలెక్టర్ ఆఫీస్ నుంచి సర్వేర్ని పంపించి ఇక్కడ కొలతలు వేయించుకొని మేము వాళ్ళు ఇచ్చిన కొలతలు కొలిస్తే మేము కట్టుకున్నాం సార్. కట్టుకున్న తర్వాత వాళ్ళు కోర్టులో వేసారు. కోర్టులో వేసి కొంతకాలం జరిగిన తర్వాత కొంతకాలానికి ఇప్పుడు 2వ తారీఖు అంటే 2/6/2026 సంవత్సరంలో మమ్మల్ని స్టేషన్కి రమ్మన్నారు. స్టేషన్కి రాగానే సిఐ గారు రాజీ చేసుకోండి, మీరు అది ఇది అని కొలతలు కొలిపించుకొని రాజీ చేసుకోమని చెప్పారు. మేము సరే అని చెప్పి ఇంటికి వచ్చాము. మళ్ళా హైదరాబాద్ నుంచి వేరే 10 మంది కలిసి వచ్చారు. లేడీస్ హ్యూమన్ కమిషన్ నుంచి వచ్చారంట. వాళ్ళు వచ్చి మాతో గొడవ దిగారు. గొడవ దిగగానే మేము మమ్మల్ని గొడవ దిగి మేము వీడియో తీస్తుంటే వాళ్ళమైనా వెళ్ళిపోయి చీరాల స్టేషన్ మళ్ళీ రమ్మన్నారు. రమ్మగానే మేము అక్కడ సుమారు మా ఇంటి వైపు సీసీ కెమెరాలు మా ఇంటి వైపు పెట్టారు. మా నాన్న రాయిలు వేసుకొని తిరుగుతున్నాడని, స్నానాలు చేస్తుంటే తొంగి చూస్తున్నాడని, వాళ్ళ జాకెట్లు చూసి భయపెడుతున్నామని రిపోర్టు చేసి
లాగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి రాజీ చేసుకోండి అని చెప్తున్నారు. మీరు గోడ పగలగొట్టి కోర్టులో ఉంటే గోడ ఎట్లా పగలగొడతారని మేము అడుగుతుంటే దానికి ఎటువంటి సమాధానం లేదు. ఇదైతే రాజీ చేసుకోండి అని చెప్తున్నారు. రాజీ చేసుకుంటే మేము కోర్టులో ఉన్నదే రాజీ చేసుకుంటే మాకు ఎట్లా మేము తప్పులాలం కదా, మాకు అర్థం కావట్లేదు. మాటికి శ్రీరేఖకి రమ్మని పిలుస్తున్నారు, రాజీ చేసుకొని అని చెప్తున్నారు. మేమైతే కోర్టులో ఉండి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీరు గౌరవనీయులైన అందరూ కోర్టు వారు, పోలీసు వారు అందరూ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. బాంపల జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం వేగవంతంగా సాగుతుంది. ఇందులో భాగంగా వేమూరు గ్రామంలో జరుగుతున్న ఇంటింటి సర్వేను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఒక్క అర్హుడైన ఓటర్ కూడా జాబితాలో మిస్ కాకుండా అధికారులు అత్యంత జాగ్రత్తగా సర్వే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 84% ఓటర్ సర్వే పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలని వివేక్ యాదవ్ వెల్లడించారు. జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, బూత్ లెవెల్ అధికారులు మరియు రాజకీయ పార్టీల ఏజెంట్లు సమన్వయంతో పనిచేస్తుండటంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ నెల 14వ తేదీలోపు ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఈఓ తెలిపారు. కొత్తగా ఓటు నమోదుకు ఫారం 6 వివరాల సవరణకు ఫారం 8 ద్వారా అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వాళ్ళు అన్ని అప్లికేషన్ డెత్తులు ఉంటేనేమో డెత్ సర్టిఫికేట్ ప్రిఫర్ చేస్తాం. డెత్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి పంచనామా తీసుకొని మేము డెత్ 36 డెత్స్ ఉంది సార్. 5 కానీ సర్టిఫికేట్ వస్తాయి సార్. ఆన్లైన్ చేస్తాను. సర్టిఫికేట్ లేదు టోటల్ 205 అన్కలెక్టెడ్ డెత్తులు ఎన్ని నేను పెడతాను. అన్కలెక్టిబుల్ అప్డేట్ చేస్తున్నారు. ఎస్ సార్, ఎస్టర్డే నుంచి యాక్చువల్గా ఎక్కువ అవైలబుల్ చేయలేదు. ఎస్టర్డే కలెక్టర్ గారు సార్ ఎస్టర్డే దాదాపు 8,000 వరకు తీసుకుంటున్నారు. ఈ మండలంలో కూడా దాదాపు 10,000 వరకు దగ్గర ఒక 60 దాకా ఉంది. సో టోటల్ అంతా వచ్చే అవకాశం కంప్లీట్ 60 అంటే 9% వరకు అన్కలెక్టిబుల్ 9% వరకు అన్కలెక్టిబుల్ ఏమేమి ఉన్నాయి కేటగిరీ? డెత్స్, అదర్ వేరే చోట ఓటు ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా అంటే కూడా SIR భాగంలోనే ఎలిమినేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గరగా 100% అయిపోయినాయి రాష్ట్రం అంతా చూస్తే. అలాగే ఎలిమినేషన్ ఫామ్ డిజిటైజేషన్ వర్క్ మంచి ప్రోగ్రెస్ లో ఉంది. ఎవరైతే బిఎల్ఓ సూపర్వైజర్స్, ERO డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరూ బాగా కష్టపడి మంచిగా పని చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఓటర్స్ కూడా మంచి సహకరించారు. అలాగే పొలిటికల్ పార్టీస్ ద్వారా నియమించబడిన బూత్ లెవెల్ ఏజెంట్స్ ఆల్సో దే హ్యావ్ కోఆపరేటెడ్. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ మాత్రమే ఉండిపోయింది. సో 84% దాకా ఇప్పుడు డిజిటైజేషన్ అయింది. అనదర్ 16% డిజిటైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన మనం ఫోకస్ పెడుతున్నాము. అండ్ హోప్ఫుల్లీ 14th లోగా ఈ పనులు అన్ని కంప్లీట్ చేయాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఒక్కసారి అంటే డోర్ టు డోర్ అయిపోయినాక డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఓట్ రాని వాళ్ళు కూడా ఆ టైంలో ఫామ్ 6 కానీ ఫామ్ 8 అంటే అడ్రస్ ఏమైనా చేయాలంటే అటువంటి ఫారాలు కూడా అప్పుడు మీరు అంటే సబ్మిట్ చేస్తే అలాంటి ఫామ్ కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. బాపల జిల్లా చీరన డీఎస్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మహోద్ మోయిన్ వేటపాలెంలో జరిగిన మహిళా హత్య కేసు వివరాలను వెల్లడించారు. వేటపాలెం మండలం దేశాయపేట పంచాయతీ పరిధిలోని నవజ్యోతి కాలనీలో కప్పలదొడ్డికి చెందిన అన్నపురెడ్డి వీరమ్మ అలియాస్ షేక్ ఆసా 39ను ఆమె భర్త షేక్ రఫీ ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున సుమారు 4:30 సమయంలో సెల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ తో మెడ బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న కుటుంబ కలహాలు, భార్యపై అనుమానాల నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు.
హత్య అనంతరం దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు కూడా దర్యాప్తులో తేలిందన్నారు. వేటపాలెం మండలం కప్పలదొడ్డి కాలనీలో మనకు అనుమానాస్పద మృతిగా ఒక మహిళ అనుమానాస్పద మృతిగా ఒక సమాచారం రావడం జరిగింది. వెంటనే మన వేటపాలెం ఎస్ఐ తర్వాత చీరాల రూరల్సి వీళ్ళిద్దరూ కూడా కప్పలదొడ్డ కాలనీకి వెళ్ళి ఆ మృతదేహాన్ని పరిశీలించారు. ఆ మృతదేహం అన్నపూరెడ్డి వీరమ్మ అలియాస్ షేక్ ఆషా అనే 39 సంవత్సరాల మహిళకు సంబంధించిన డెడ్ బాడీ అది. వీళ్ళు అక్కడ వెరిఫై చేసేటప్పుడు ఆమె యొక్క భర్తని అడగడం జరిగింది. ఎట్లా జరిగింది ఈమె అంటే, వాళ్ళ భర్త షేక్ రఫీ అనే అతను ఈమె కొద్దిగా కుటుంబ కలహాల నేపథ్యంలో తెల్లవారుజామ కొద్దిగా ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇది ఉరి వేసినది సంబంధించిన కాదు, అటువంటి ఆనవాళ్ళు కూడా ఎక్కడ ఆ ఇంట్లో కనబడకపోయేటప్పటికీ మన తమదైన శైలిలో విచారిస్తే కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళిద్దరు ఎవరైతే మృతురాలు వీరమ్మ అలియాస్ షేక్ ఆషా, అట్లాగే ఆమె హస్బెండ్ షేక్ రఫీ, వాళ్ళని మాట్లాడిన తర్వాత వాళ్ళ కూతురు ఉన్నది. ఈ కూతురు పేరు వెంకీ. ఆ అమ్మాయి రెండవ కూతురు, చనిపోయిన మృతురాలు రెండవ కూతురు వెంకీ. ఆమెని కొద్దిగా పర్సనల్గా మాట్లాడిన తర్వాత ఒక క్లియర్ పిక్చర్ రావడం జరిగింది. ఈ మృతురాలు ఆమె పేరు అన్నపూరెడ్డి వీరమ్మ. అట్లాగే ఈ కేసులో ఆమె హస్బెండ్ ఈ అన్నపూరెడ్డి వీరమ్మ మృతురాలు తన రెండవ కూతురు వెంకీని హాస్టల్లో వేయాలని చెప్పేసి అనుకుంటే, ఇతను హాస్టల్లో వద్దు, ఇంట్లోనే ఉండాలి, మనకు బాగా కుటుంబం గడవడానికి ఇబ్బందిగా ఉంది, ఆ అమ్మాయిని కూడా పనికి పంపిస్తే మనకి పోషణకి బాగుంటుందని చెప్పేసి ఈ విషయంలో కూడా తగాదాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇట్లా ఉండగా 9వ తేదీన ఉదయం ఇతను ఇంట్లో, అంటే 8వ తేదీన ఈ మర్డర్ జరగడానికి ముందు 8వ తేదీన తగాదా పడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోతున్నాను, ఇక మీతో పాటు ఉండదని చెప్పేసి ఆటో తీసుకుని గుంటూరుకి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి బాపట్ల వచ్చాడు. బాపట్ల నుంచి తెల్లవారుజాము 9వ తేదీ తెల్లవారుజాము పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంటి పక్కన ఉన్న చెట్లలో దాపుంది. ఈ షేక్ రఫీ ఈ ముద్దాయి వచ్చేసి వాళ్ళని పర్లేదురా ఇంట్లో వెళ్దామని చెప్పేసి తీసుకుని వెళ్ళి సుమారు 4:30-5 గంటల టైంలో తగాదా పెట్టుకుని ఆమెని తన ఛార్జింగ్ వైర్, సెల్ ఫోన్ ఛార్జింగ్ వైర్తో మెడ చుట్టూ వేసి లాగి చంపేశాడు. ఇది మృతురాలి కూతురు వెంకీ అండ్ కొడుకు షారూక్ ఖాన్. దీర్ఘకాలిక మొండి వ్యాధులను సైతం ఆయుర్వేదం వైద్యం ద్వారా తగ్గించవచ్చని పేరడి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యులు సిద్ధార్థ అన్నారు. కల్లపల్లి మండలం పేరడి గ్రామంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిద్ధార్థ మాట్లాడుతూ, పురాతన వైద్యమైన ఆయుర్వేదంలో స్త్రీలు, చంటి పిల్లల నుంచి వృద్ధుల వరకు అనేక ఆరోగ్య సమస్యలను ఆయుర్వేద మందులు నయం చేస్తారన్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద వైద్యంను ప్రజలు ఉపయోగించుకోవాలని సిద్ధార్థ సూచించారు. సార్
కాదంటే భోగిస్తున్నావు అందులో పోసిన గాడికి అదేంటి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ప్యారలి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ స్పెషాలిటీ సెంటర్గా 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలోకి వచ్చింది. ఈ సంస్థ ద్వారా, ఈ డిస్పెన్సరీ ద్వారా అనేక వైద్య సేవలు మేము బాపట్ల జిల్లా పరిధిలో అందిస్తూ ఉన్నాం. ప్రతి సోమవారం PGRS కలెక్టర్ ఆఫీస్లో మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి శుక్రవారం మండల స్థాయిలో, మండల పరిధిలో అన్ని విలేజ్ల్లో కూడా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తూ దాదాపుగా మండలం మొత్తం కవర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ అనేక రకాలైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. దీనికి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రజలు, తర్వాత జిల్లా స్థాయిలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఇక్కడ ఈ ప్యారలి ఆయుర్వేద వైద్యశాలలో ఇచ్చేటువంటి ఈ ఫెసిలిటీస్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా అన్ని రకాలైనటువంటి వ్యాధులకు అన్ని రకాల మందులు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆధార్ కార్డును, అంతేకాకుండా వాళ్ళ ఫోను లింక్ అయి ఉన్నటువంటి ఫోన్ను కూడా తీసుకొని మా దగ్గరికి వచ్చినట్లయితే మేము ఆన్లైన్ ఓపీ ద్వారా, ఆన్లైన్ చేయడం ద్వారా వారికి కావాల్సిన మందులన్నీ కూడా అందజేస్తాం. ఇక్కడ ఈ ఫెసిలిటీస్ని ఈ మండల పరిధిలో అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. సైన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు పోస్ట్ డాక్టరల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ రీసెర్చ్ ను సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంత్ లక్ష్మణరావు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఖరగ్పూర్ వారు ఇటీవల నిర్మించిన 72వ స్నాతకోత్సవంలో డాక్టర్ కె జగదీష్ బాబుకు పోస్ట్ డాక్టరల్ ప్రదానం చేసినట్లు తెలిపారు. డాక్టర్ కె జగదీష్ బాబు పోస్ట్ డాక్టరల్ ను సాధించిన సందర్భంగా డాక్టర్ సి సుబ్బారావు, డైరెక్టర్ RV రమణమూర్తి, మేనేజర్ వనమ దొరనాథ సాయినాథ్, డైరెక్టర్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. బాపట్ల జిల్లా కర్లపల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ పోతరాజ స్వామి కొలుపులు గత 3 రోజులుగా గ్రామస్తుల ఆధ్వర్యంలో భక్త శ్రద్ధలతో అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున శనివారం నిర్వహించిన గరిడి వీరభద్రుడి నృత్యం, సాంప్రదాయ విన్యాసాలు కార్యక్రమం ఎంతో గొప్పగా జరిగింది. భక్తుల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ విన్యాసాలు గ్రామస్తులను, భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఈ ఆచారాన్ని, సాంప్రదాయాన్ని ఏమాత్రం విస్మరించకుండా ప్రతి ఏటా క్రమం తప్పకుండా పాటిస్తూ వస్తున్నామని గ్రామ పెద్దలు ఈ సందర్భంగా తెలిపారు. ఈ స్వామివారి కొలుపులు ఆదివారం ముగునున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో తుమ్మలపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. కోసూరు మండల పరిధిలో ఇందిరమ్మ కాలనీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ పాత గొడవ విషయమై ఇరు వర్గాల మధ్య మాట పెరగడంతో అది కాస్త తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే మేకల గోపి తండ్రి కొండలు అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు ఇనుపరాడ్లతో విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. రాడ్లతో బలంగా కొట్టడంతో గోపి తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన గోపిని హుటాహుటిన చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి అత్యవసర విభాగంలో చికిత్స అందుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. పట్టుకొని కొట్టించారు, ఆ దగ్గర కొట్టించారు. వెళ్ళా బాబు దేని కొడుతుంటారని నా ముందు మా అన్నయ్యేమో ఎవరే పట్టమా కదా ఆ పిల్ల అమ్మలేదు వదిలే మాట్లాడుతూ అన్నా. అన్నది ఊరే రాళ్ళు తీసుకొని వచ్చాడు, ఊరే కర్ర తీసుకొని వచ్చాడు. ఆ టిక్ ఉంటుంది, అది తీసుకుని తమ్ముడు వచ్చాడు, కర్రీ అమ్మ వచ్చాడు. మా అన్నయ్యేమో పట్టుకొని ముందు పెట్టి పట్టుకొని కొట్టించాడు. అమ్మట్లో దెబ్బని వదిలేశాడు. ఎక్కడ వచ్చింది అసలు గొడవ? ఈ బాగా ముందు చదువు వచ్చిందన్న పిల్లలు గొడవనా?
పెద్దోళ్ళకి అయితే అక్కడ తగ్గు అయిపోయింది, పెద్దలు పెట్టి మానేశారు. ఈ అమ్మాయి ఇంటికి వస్తూ ఉంటే నా అమ్మాయి వెళ్ళిరా అటు బాగుద్దు అని చెప్పారు. అయింది అలాగే ఊరికి రండి నిలవేంద్ర గంగయ్య ఏంది సైరయ్య ఏంది శివగంగ అచ్చమ్మ లక్ష్మి శివ. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు ప్రగతి అత్యంత ఆందోళనకరంగా ఉందని ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో 35,670 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గాను ప్రస్తుతానికి కేవలం 2,098 హెక్టార్లు అంటే కేవలం 5.88% మాత్రమే సాగు నమోదైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాల లభ్యతను సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాల్సిందిగా ఏడీఏ ఆదేశించారు. రైతులందరూ వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు శ్రీకృష్ణదేవరాయలు భక్తుల. నేను సహాయ వ్యవసాయ అధికారి పిడుగురాళ్ల సబ్ డివిజన్ పరిధిలో పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచవరం, కారంపూడి, నగరికల్ 5 మండలాలు ఉన్నాయి. నార్మల్ ఏరియా వచ్చేటప్పటికి 55,000 హెక్టార్లు. ప్రధానంగా ఈ డివిజన్లో ప్రధానమైనటువంటి పంటలు పత్తి, కంది, వరి, మిరప ఈ 4 ప్రధానమైనటువంటి పంటలు ఉన్నాయి. ముఖ్యంగా డివిజన్లో ఇప్పటివరకు పత్తి ప్రధానంగా సాగైంది. పత్తి పంట తీసుకునేటప్పటికి మనకి దాచేపల్లి, మాచవరం, కారంపూడిలో సమ్మర్ కాటన్ అనేటువంటిది వేశారు. పిడుగురాళ్ళలో కూడా జోలకల్లు, బుద్దికొండ, జానపాడు గ్రామాల్లో ఈ సమ్మర్ కాటన్ అనేటువంటిది వేయడం జరిగింది. కామేపల్లిలో కూడా కొద్దిగా విస్తీర్ణంలో సమ్మర్ కాటన్ ఉంది. ప్రధానంగా మరి సమ్మర్ కాటన్ సోయింగ్స్ అయితే దాదాపుగా డివిజన్లో అయిపోయినాయి. కాటన్ కూడా మనకి వివిధ దశల్లో ఉంది. బాగా మొదలు పత్తి అయితే కాయ దశ దాకా ఉంది. 15 రోజుల పంట నుంచి దాదాపుగా 110 రోజుల దాకా పంట డివిజన్లో వివిధ దశల్లో పత్తి పంట అనేటువంటిది ఉంది. అట్లానే పసిఫిక్ మహాసముద్రంలో గణనీయంగా ఉష్ణోగ్రతలు సముద్రం మీద పెరగడం వల్ల 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ పెరగడం వల్ల మన ప్రాంతంలో కురవాల్సినటువంటి వర్షాలు సకాలంలో కురవకపోవడం, అంటే ముఖ్యంగా 2.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉండటం వల్ల ఇది సూపర్ ఎల్నినోగా మారి నైరుతి ఋతుపవనాల్ని ఎఫెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరం ఇదే పరిస్థితిలో తీసుకుంటే మనకి వర్షపు దినాలు 8 దినాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఇక్కడ మనకి 6 రోజులు మాత్రమే మన పిడుగురాళ్ల సబ్ డివిజన్లో వర్షపు దినాలుగా నమోదయ్యడం జరిగింది. వర్షపాతం అయితే మనకి దాదాపుగా 20 నుంచి 25% దాకా తక్కువ వర్షపాతం ఈ నెలలో నమోదైంది. జూన్లో కొంచెం వర్షపాతం మనకు అధికంగా నమోదయ్యడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులు ఈ సందర్భంగా మనకి వరి ప్రధానమైనటువంటి పంట దాదాపుగా 12,000 హెక్టార్లో వరి పడాల్సింది, అంటే 30,000 ఎకరాలు వరి సాగు చేయాల్సినటువంటి ఈ వరి వేసేటువంటి రైతు సోదరులు మనకు ఉన్నటువంటి గత 10 సంవత్సరాల అనుభవం నుంచి ఏంటంటే రైతు సోదరులు అందరూ కూడా జూలై మొదటి వారంలో నార్మల్ పోసుకోవటం, అట్లానే ఆగస్ట్ ఎండింగ్ దాకా సెప్టెంబర్ మొదటి వారం దాకా కూడా నాట్లు వేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మరి రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కనుక నీళ్లు సకాలంలో రాకపోతే ప్రత్యామ్నాయ పంటలు మనకు ఉన్నాయి. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మెట్ట పంటలైనటువంటి కంది కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బటన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.